నీకు సెషన్ చేయాలనిపిస్తుందిరా అన్నారు నాకు. సడన్లీ షీ పిక్డ్ అప్ ఎ నేమ్. వాడు ఎవడరా అని అడిగారు, సమ్ నేమ్. హీఈస్ మై ఇమీడియట్ టీమ్ లీడ్ అట్ దట్ టైం. ఏంటి వాడికి నీకు ప్రాబ్లం అని అడిగింది. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఏంటిది, ఆ పేరు నాకు తప్ప ఎవరికి తెలియదు. దేర్ వాజ్ సంథింగ్ ఇన్ ద హౌస్, లైక్ మీ అమ్మకి ఎవరో ఇచ్చారు అని చెప్పేసి సెడ్ అబౌట్ దట్. ఇలా మీ అమ్మ ఇది గోతురు అయింది కదా, మీ అమ్మ ఇట్లా అబ్నార్మల్గా ఉండేది కదా అని అన్నీ చెప్తుంటే ఇన్విజిబుల్ థింగ్స్ కొన్ని ఐ కెన్ ఏబుల్ టు లైక్ ట్రాక్ ఆన్. వేగ్గా ఐ హ్యావ్ సీన్ ఎ ఫేస్. ఇంకా వాళ్ళు కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వీ టుక్ సమ్ ఇమేజెస్. దాంట్లో కూడా వీ హ్యావ్ సీన్ దట్. ఫోటో తీశారు ఇట్లా నన్ను ఎదురుగా నుంచొని. ఈ కన్నులో ఇమీడియట్గా డిలీట్ చేసేసాం ఆ ఫోటోని. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవరైనా మూలుగు సౌండ్లు మూలుగుతున్నట్టు వినపడేదా అని అడిగింది. అక్క ఏదైతే అడిగిందో సేమ్ అట్లానే 8 years నుంచి స్ట్రగుల్ అవుతున్న మదర్కి రిలీఫ్ ఇవ్వడం అనేది ఇట్స్ లైక్ ఒక సన్కి ఇంక అంతకన్నా ఏం కావాలండి. ఫ్రమ్ దట్ డే ఐ కన్సిడర్ అక్క ఇస్ మై గాడెస్. ఇక్కడంతా ఇట్లా నొక్కి వేలు పెట్టి కటక్ కటక్ అన్నారు. ఇవేవో 2 పగిలాయి ఇక్కడ. అక్క గొంతులో గాలి వెళ్ళిపోతుంది అన్న. మా అందరికి అలాగే వెళ్తుందిరా, నీకు పాపం కొత్త ఏమో. తద్దినాల ట్రాష్, అన్ని ట్రాష్లో బతుకుతున్నాం మనం. అన్నిటికీ దెర్ ఈజ్ అ మీనింగ్ బిహైండ్ దట్, దెర్ ఈజ్ ఎ సైన్స్ బిహైండ్ దట్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. చక్రసిద్ధ వైద్యాలయంలో సిద్ధ వైద్యం జరుగుతుంది. అయితే సిద్ధ వైద్యంతో పాటు సింధు అమ్మ చేసే ఒక ఎక్స్క్లూజివ్ వైద్యం ఒకటి ఉంది, అదే ఎనర్జీ సెషన్. ఇది చాలా మందికి అసలు ఇది ఏంటి అని ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు. ఎంతోమందికి దీని గురించి అసలు ఏమీ తెలియకపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఎనర్జీ సెషన్ అన్నది కూడా చాలా శాస్త్రీయమైనదే. ఇది కూడా మన పురాణాల్లో నిక్షిప్తంగా ఉంది. అసలు అదేంటి, ఆ ఎనర్జీ సెషన్ ద్వారా లబ్ధి పొందిన ఒక వ్యక్తి కథ ఈరోజు మనం విందాం. హిజ్ నేమ్ ఈజ్ ఫణి. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ ఆల్సో సింధుజ గారు ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హలో హాయ్. హలో అండి. సో ఏంటి ఫణి, వాట్ ఈజ్ ఎనర్జీ సెషన్, వాట్ ఈస్ యువర్ స్టోరీ, యూ టెల్ మీ. యా, అంటే ఫస్ట్ అసలు ఎనర్జీ సెషన్ అనేది నాకు ఎప్పుడు తెలిసింది అనేది మీకు చెప్తాను. ఫస్ట్ అసలు ఏంటంటే నేను మామూలుగా అక్క దగ్గరికి చాలా క్యాజువల్ గా వచ్చాను, ఊరికే వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. బట్ ఐ వాస్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ వేర్ ఐ గాట్ యూస్ టు ఇట్. అంటే జనరల్ గా ప్రతి మనిషికి కొన్ని హర్డిల్స్ ఉంటాయి జీవితంలో, ఏదో ఒక నష్టం ఉండడం, అనుకున్న పని జరగకపోవడం, ఇట్లా. సో నాకు అవి ఉన్నాయి. అంటే ఫ్రమ్ పాస్ట్ 20 years మా ఫాదర్కి కానీ మా మదర్కి కానీ, ఫాదర్కి సివియర్ ఇల్ హెల్త్ రావడం మల్టిపుల్ టైమ్స్, మదర్కి సివియర్ ఇల్ హెల్త్ రావడం, చాలా సఫర్ అయ్యి తను ఎక్స్పైర్ అవ్వడం, తర్వాత నాకు ఏవో ఒకటి రావడం, ఇంట్లో ఏవో ఒకటి రావడం, మా సెకండ్ కిడ్కి సడన్గా ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత మా ఫాదర్కి మళ్ళీ ప్రాబ్లం రావడం, అట్లా ఏదో ఒకటి. ఏదైనా ఒక పని అనుకున్నా సరే అది వెంటనే అవ్వదు. ఇట్ లైక్ కీప్ ఆన్ డ్రాగింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సో అట్లా ఉండేది. అండ్ ఎలా అయిపోయిందంటే, ఇంకా కొంతమంది అంటారు చూసారా, మనకంతా మంచి జరిగితే టెన్షన్ పడాలరా, ఇలానే ఉంటుందేమో లైఫ్ అన్నట్టు అలా అయిపోయింది. ఇట్స్ లైక్ ఏది అవ్వదు, ప్రతిదీ కాంప్లికేటెడ్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ కాంప్లికేటెడ్. అండ్ నాకు కూడా ఐ హ్యావ్ గాట్ స్టార్టెడ్ ప్రాబ్లమ్స్. అంటే మనం ఎలా అయిపోతాం అంటే, ఓకే మా అమ్మకి వచ్చింది కదా నాకు కూడా వచ్చింది అని, అలా వీ గాట్ యూస్డ్ ఇట్. సో ఆ ప్రాసెస్లో నేను యాక్చువల్గా ఒకరోజు మా కజిన్ ఫంక్షన్లో వెళ్ళినప్పుడు అక్క కనిపించారు. కనబడి మాట్లాడుతున్నప్పుడు ఎందుకో అన్నారు, ఒకసారి రారా ఊరినే ఇంటికి ఫ్యామిలీని తీసుకుని అన్నారు. సో తర్వాత ఒకరోజు చండీ హోమం జరిగినప్పుడు మా కజిన్తో పాటు వచ్చాను. వస్తే ఆ రోజు చండీ హోమం అయిపోయింది, అందరం కూర్చొని క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం.
నార్మల్గా ఏంటి డిఫరెంట్ టాపిక్స్, స్పిరిచువల్ ఇవన్నీ ఏవో మాట్లాడుకుంటున్న టాపిక్స్. మాట్లాడుకుంటుంటే టాపిక్స్లో ఏమొచ్చిందంటే వీడు ఇయర్స్ టుగెదర్ ఒక కెరీర్ డైలమాలో ఉన్నాడు అని ఒక టాపిక్ వచ్చింది. అంటే ఐ వాంటెడ్ టు గో ఇన్ టు మూవీస్, యాక్టర్ అవ్వాలని నాకు ఒక ప్యాషన్ అనమాట. సో ఐ వాజ్ ట్రయింగ్ యాజ్ అన్ యాక్టర్, ఐ వాజ్ బీయింగ్ యాజ్ అ ప్రొఫెషనల్. 2 పడవల మీద కాల్ వేసి ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ డైలమా. వదిలేసి వెళ్ళలేను, ఉండలేను. అంటే నాకేంటంటే ఫ్యామిలీ ప్రయారిటీ, అలానే సినిమా కావాలి. సో ఐ వాజ్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ దట్. అంటే కొట్టు మిట్టాడుతున్నాను అన్నట్టుగా ఉంటుంది. బట్ పైకి జోకులు వేసేస్తూ సరదాగా ఉంటూ అట్లా ఉంటున్నా. మాట్లాడుతున్నప్పుడు అక్క పట్టుకున్నారు అది. వీడు ఏదో బయటకు అందరినీ నవ్విచ్చేస్తున్నాను అనుకుంటున్నాడు, బట్ ఇన్సైడ్ హీస్ డీప్, హీస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్సైడ్. వాడు ఏదో చాలా నలుగుతున్నాడు లోపల అని అనింది అనమాట. అన్నప్పుడు నేను ఏం లేదక్క ఇది కెరీర్ డైలమా అంటే, అలా టాపిక్ వచ్చి 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 సడన్గా నీకు సెషన్ చేయాలనిపిస్తుందిరా అన్నారు. నాకు సెషన్ అంటే ఓకే సరే నెక్స్ట్ రేపు పొద్దున్న రా, నువ్వు చక్రసిద్ధికి రా అన్నారు. సరే మార్నింగ్ వెళ్తే స్టార్ట్ చేశారు సెషన్. స్టార్ట్ చేసి సడన్లీ షీ పిక్డ్ అప్ ఎ నేమ్, అంటే ఫ్రమ్ నోవేర్. వాడు ఎవడరా అని అడిగారు, సమ్ నేమ్. హీఈస్ మై ఇమీడియట్ టీమ్ లీడ్ అట్ దట్ టైమ్. ఆ పేరు చెప్పా, ఇలా టీమ్ లీడ్ అంటే ఏంటి వాడికి నీకు ప్రాబ్లం అని అడిగింది. ఐ వాజ్ లైక్ షాక్డ్, ఏంటిది ఆ పేరు నాకు తప్ప ఎవరికి తెలియదు. సెషన్ స్టార్ట్ చేయగా ఫస్ట్ ఆ నేమ్ వచ్చింది, ఎవర్రా అది అని. సో నాకు అసలు మబ్బు అక్కడే ఫస్ట్ సగం బ్లోను. సో అలా స్టార్ట్ చేస్తూ ఏదైతే ఇప్పుడు కెరీర్ డైలమా గురించి చేద్దాం అనుకొని వెళ్తూ సడన్గా షీ స్టక్ ఎట్ వన్ పాయింట్ విత్ వన్ నేమ్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ నాయిస్. అసలు అంటే అక్క కూడా చెప్పడం ఏంటంటే ఇట్ ఈస్ హిట్టింగ్ సో హార్డ్. ఎవరు ఆవిడ, హూ ఇస్ దట్ లేడీ అని అంటే నాకేం తెలీదా అని చెప్తా ఉన్నా. అక్కడి నుంచి మా మదర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా, మీ అమ్మ బాగా సఫర్ అయింది కదా అనేసి అక్క స్టార్టెడ్ సేయింగ్ సమ్ ఇన్సిడెంట్స్ వేర్ మై మదర్ గాన్ త్రూ. అండ్ అక్కడి నుంచి ఒక ఇల్లు, ఆ ఇంట్లో అన్నీ చెప్తున్నారు. అంటే బోరింగ్ పంప్ ఉంటుంది కదా, వెనకాల ఇట్లా ఉంటుంది కదా అని చెప్తుంటే నాకు అసలు అదేంటి ఇట్లా చెప్తున్నారు అసలు అని చెప్పి నేను షాక్ అయిపోతున్నాను. నేను అలా చెప్తూ దేర్ వాజ్ సంథింగ్ ఇన్ ద హౌస్ విచ్ ఈస్ లైక్ మీ అమ్మకి ఎవరో ఇచ్చారు అని చెప్పి షీ సెడ్ అబౌట్ దట్. ఇట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ, అది మా అమ్మ దగ్గర ఉంది. అండ్ మా అమ్మగారు అది షీ హెస్ టేకెన్ ఇట్ ఫర్ సంథింగ్ సమ్ గుడ్, అంటే ఏదో తీసుకొని షీ స్టార్టెడ్ వర్షిపింగ్ ఇట్. బట్ ఆల్ టుగెదర్ when we came to know, it was the other side of it, and even we didn't realize actually. తెలియదు కదా. తర్వాత అక్క చెప్తున్నవన్నీ ఇలా మీ అమ్మ ఇది గోత్రు అయింది కదా, మీ అమ్మ ఇట్లా అబ్నార్మల్గా ఉండేది కదా అని అన్నీ చెప్తుంటే ఐ వాజ్ లైక్, అంటే దెన్ ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ లైక్ హౌ స్ట్రగుల్ షీ వెంట్ త్రూ అనేది. అంటే ఆ టైంలో మాకు అర్థమయ్యేది కాదు ఆమె ఎందుకు అట్లా చేస్తున్నారు అని. అంటే వీ యూస్ టు థింక్ దట్ ఓకే తనకు కొంచెం కోపం ఎక్కువ, చిన్నప్పుడు అర్లీ ఏజ్లో మదర్ చనిపోయారు, సో ఫాదర్ కొంచెం అంత పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఆ ప్రాసెస్లో తను కొంచెం అట్లా ఉన్నారు, కొంచెం ప్యాంపరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్లా అనుకున్నామే తప్ప వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ వే. సో స్లోగా తను అన్నీ చెప్తుంటే వీ వర్ స్టార్టింగ్ టు రీకనెక్ట్ ఎవ్రీథింగ్ బ్యాక్ దెన్. ఓకే అవును కదా, స్లోలీ షీ లాస్ట్ కనెక్టివిటీ టు ద వరల్డ్ అండ్ షీ వాజ్ ఇన్ టు ఎ టోటలీ డిఫరెంట్ వరల్డ్. అంటే ఇంక మేమేం చెప్పేది తనకి, అంటే షీ వాజ్ ఇన్ టు హర్ కన్సర్వేటివ్ వరల్డ్. అట్లా స్లోగా హెల్త్ మొత్తం అంటే స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, స్పాండి ప్రాబ్లమ్ వచ్చేసి, సివియర్ డయాబెటీస్ వచ్చేసి, కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోయి అట్లా స్లోగా షీ గాట్ డిటోరేటెడ్ అండ్ ఎక్స్పైర్డ్. అండ్ ఫస్ట్ థింగ్ నాకు అసలు లైఫ్లో ఇట్ వాస్ అ బిగ్గెస్ట్ బ్లో టు మీ లూజింగ్ మై మదర్. వెన్ ఐ లాస్ట్ మై మదర్ ఐ థాట్ దట్ లైక్ ఇట్ వాజ్ ఎండ్ ఆఫ్ మై లైఫ్. అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంటే తను బెడ్ మీద పడుకొని అన్ని రీడింగ్స్ 0 చూపిస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ఈవెన్ బిలీవింగ్. వాళ్ళు చెప్తుంటే లైక్ ఈ రీడింగ్స్ అన్నీ 0 అయిపోయినాయి అండి, హర్ పీపుల్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే ఐ వాజ్ ఆస్కింగ్ ఓకే ఇప్పుడు ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలా అని అడుగుతున్నాను. అంటే నాకు అసలు ఆ థాట్ కూడా లేదు. అంటే కొంతమంది ఆ స్టేజ్లో చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఇంకేం ఉండదేమో అన్నట్టు. ఎందుకంటే
షీ వాజ్ లైక్ కంప్లీట్లీ ఆన్ ద బెడ్ ఫ్రమ్ చనిపోవడానికి ముందు 2 months బెడ్ మీద ఉన్నారు కంప్లీట్గా. అండ్ షీ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్. మేము ఏం మాట్లాడినా సరే సరిపో అనేవాళ్ళు అంతే. లేపి కూర్చోబెడితే నడిపించాలని ట్రై చేస్తే నన్ను పడుకోబెట్టేసి అంటూ ఉండేవాళ్ళు. సో తర్వాత తెలిసింది ఏంటంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ ద థింగ్ వాట్ షీ హ్యావ్ టేకెన్. ఆవిడ ఏమనుకున్నారంటే ఇట్ వాస్ ఫర్ ద ఫ్యామిలీ గుడ్ వెల్బీయింగ్ అనుకున్నారు. బట్ తర్వాత ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఈ మూమెంట్ షీ ఎక్స్పైర్డ్ అప్పటి నుంచి ఆ రోజు అక్కని కలిసే వరకు షీ వాజ్ విత్ మీ. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ షీ వాజ్ విత్ మీ. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తుంటే అక్క I was having one argument with one of my senior manager in the on-site. Even she said, అక్క తన పేరు కూడా చెప్పారు నాకు. వాడు ఎవరితోనో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు కదా ఫలానా రోజు అని చెప్పి అడిగారు. నాకు అసలు అదే ఏంది అంటే మీ అమ్మ చెప్తుంది యు ఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గై, వై డిడ్ యు ఆర్గ్యూ విత్ హిమ్ అని అడిగింది అక్క నన్ను. అంటే ఇట్స్ లైక్ అది ఎందుకు చెప్పారు అంటే షీ వాజ్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ మీ దట్ షీ డోంట్ వాంట్ టు ఈవెన్ లీవ్ మీ ఫర్ అ సెకండ్. మా ఫాదర్కి వాస్కులైటిస్ అని ఒక వింత ప్రాబ్లం, ఎవరికి తెలియదు అప్పటి వరకు అసలు వాస్కులైటిస్ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఎందుకంటే సడన్గా ఉన్నట్టుండి ఆయనకి ఇట్లా తెల్ల దుప్పటి మీద ఇంకు జల్లితే ఇట్లా బ్లడ్ ఇట్లా రెడ్ ఇంకు జల్లితే ఇట్లా వచ్చేస్తాయి చూసారా, అలా మొత్తం ఒళ్ళంతా మచ్చలు ఉన్నట్టుండి ఆ మచ్చలన్నీ పెద్దవైపోతున్నాయి. స్కిన్ ఎలర్జీ అనుకున్నాం, తెలీదు ఏ డాక్టర్కి వెళ్ళాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. హీ వాజ్ ఇన్ అపోలో ఫర్ ఆల్మోస్ట్ 1 month. ఆ 1 month నేను అపోలోలోనే ఉన్నా, ఇంటికి కూడా వెళ్ళాలా నేను. ఐ వాజ్ జస్ట్ లైయింగ్ కింద పడుకుంటూ ఐ వాజ్ విత్ మై ఫాదర్. బట్ లక్కీలీ హీ కేమ్ అవుట్ సైడ్ ఆఫ్ దట్. ఆ తర్వాత పెరాలసిస్ వచ్చిందానికి, ఆ తర్వాత మళ్ళీ వాల్వ్ రీప్లేస్మెంట్ అయింది. సో చాలా స్ట్రాంగ్గా ఉండే మా ఫాదరు స్టెరాయిడ్స్ వల్ల హీ వాజ్ నౌ లైక్ కంప్లీట్లీ సెన్సిటివ్ అయిపోయారు. అండ్ మా మదర్ అయితే మీకు చెప్పక్కర్లేదు ఇంకా అసలు. అంటే షీ వాజ్ లైక్ సడన్గా ఉన్నట్టుండి కోపం వచ్చేది ఆవిడకి, లైక్ చాలా అబ్నార్మల్ అయిపోయేవాళ్ళు, లైక్ ఆల్మోస్ట్ స్ప్లిట్ పర్సనాలిటీ, బైపోలార్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఫణిబాబు నేనేం అనలేదు కదా ఇప్పుడు ఎందుకు అట్లా నువ్వు ఫీల్ అవుతున్నావు అనేవాళ్ళు. నాకు అప్పుడేం అర్థం కాల. అంటే మామూలుగా సహజం కోపం రావడం, జనరల్గా ఈవిడికి కొంచెం కోపం ఎక్కువ, లేదా మనం ఎప్పుడైనా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి, కొంచెం ఆవిడకి ఏమన్నా ఇన్నర్గా ఏమన్నా కొంచెం బాధలు ఉన్నాయేమో అట్లా అనుకున్నాము తప్ప we didn't even think in this way. So who gave you that? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇచ్చారా మీ అమ్మకి? అంటే she went to a place to అంటే ఇలాగ ప్రశ్నలు చెప్పేవాళ్ళు ఉంటారు చూసారు. అవునవునవును, అక్కడికి వెళ్ళారు. మంచి జరుగుతుంది అంటే వెళ్తారు కదండి. కరెక్టే. అలాగా వాళ్ళు ఇచ్చినది తీసుకుని అది అలా అట్టే పెట్టారు. ఎంతవరకు అంటే ఆవిడ పోయిన తర్వాత అది వీడి దగ్గరకు వచ్చింది. సో యూస్ టు లైక్ అది అంటే వాళ్ళ అమ్మ ఎలా చెప్పిందంటే ఇది ఉంచుకో నీకు చాలా మంచిదని చెప్పారు, అందుకని ఇది నువ్వు క్యారీ చేయాలి, ఇది నువ్వు పెట్టుకోవాలి అని చెప్పారు. బట్ ఆవిడకి కూడా తెలియదు అది ఎంత ప్రాబ్లం ఉంటుందని. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ హీస్ మై లైక్ డిస్టెంట్ కజిన్ అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వీ మెట్ ఇన్ సమ్ ప్లేస్ అండ్ టచ్ చేస్తే హిస్ ఎనర్జీ వాస్ showing the other symptoms. So invisible things కొన్ని I can able to like track on. ఆ చూస్తున్నప్పుడు వేగ్గా ఐ హ్యావ్ సీన్ ఎ ఫేస్, ఒక ఇమేజ్ లాంటిది కనిపించింది. ఇది ఎంత అంటే ఒక గుడికి వెళ్తే మనం యంత్రంతో పెడితే మంత్రబలంతో ఆ నమ్మకంతో ఎలా అయితే ఉంటాయో కొన్ని వేరే అదర్ సైడ్ ఆల్సో విల్ బి దేర్. సో అది మనకు తెలియదండి. సో అలాగా కనిపించేటప్పటికి లేదు ఈ పిల్లాడు ఏదో చాలా అవస్థపడుతున్నాడు, పైకి కనిపించేలా లేడు, సో ఒకసారి ఎనర్జీ లాగా చూస్తే బెటర్ ఏమో అని ఐ ఫెల్ట్. అది చేసిన తర్వాత ఇంకా వాళ్ళు కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టారు. నాకు కమ్యూనికేట్ అంటే హీ కాంట్ సీ మదర్ బట్ ఐ కెన్ సీ హర్. సో షీ వాజ్ కమ్యూనికేటింగ్ త్రూ మీ. సో ఆ తర్వాత వీ టుక్ సమ్ ఇమేజెస్, దాంట్లో కూడా వీ హ్యావ్ సీన్ దట్. ఆ ఇమేజ్ కూడా మనం చూసాం కదా. వాటిల్లో ఒక ఫేస్ ఇమేజ్, ఫోటో యాక్చువల్గా తల తిరిగిపోతుంది. ఇట్లా ఫోటో తీశారు ఇట్లా నన్ను ఎదురుగా నుంచొని తీస్తే మీ 2 కళ్ళు ఉంటాయి కదా, 2 కళ్ళల్లో ఇట్లా జూమ్ చేసి చూస్తే జనరల్గా ఏం కనపడుతుంది, ఎవడైతే ఫోటో తీసాడో వాడు కనపడతాడు. కరెక్ట్. ఈ కన్నులో 2 నుంచున్నారు, ఈ కన్నులో ఒకళ్ళు ఎవరో ఇట్లా శారీ వేసుకుని ఉంచింది, ఇట్లా హెయిర్ ఇట్లా ఉండి శారీ వేసుకుని ఉంచింది. ఇట్ వాజ్ లైక్ మైండ్ ఎట్లా చెప్పాలో కూడా ఇమీడియట్ గా డిలీట్ చేసేసాం ఆ ఫోటోని. ఆ తర్వాత సో వాట్ షీ గేవ్ నేను చెప్పాను అంటే ఇక్కడ వాళ్ళ వైఫ్తో మాట్లాడుతూ అవన్నీ తీయించాడు. తీస్తే కొన్ని అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఇక్కడ నాకు చెప్పేది
వీళ్ళు నాకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అక్కడ తీసింది. అలా చెప్తున్న తర్వాత అవి ఇంకా ఇంట్లోకి తీసుకెళ్ళొద్దు, బయటకు తీసుకొచ్చేసేయండి, అది నాట్ వర్త్ అండ్ ఇట్స్ సక్ యువర్ లైఫ్ అన్నది క్లియర్గా అర్థమైపోయింది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే సమ్ బియాండ్ ఫోర్సెస్ విల్ బీ దేర్. అట్ ద సేమ్ టైమ్ సమ్ లీనేజ్ లైక్ మన పెద్దవాళ్ళు పూర్వీకులు లేదా మన వాళ్ళు మన కోసం ఎంత తపన పడతారో అన్న దానికి జస్ట్ ఐ వాంట్ టు స్టేట్ ద క్లియర్ క్లారిఫికేషన్. సో అంటే దేవతల కన్నా పితృదేవతల ఆశీస్సులు చాలా బలం అండి. దానికి నిర్ధారణగా ఈ ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ అంటే అవుట్ ఆఫ్ ద మైండ్. సో అది తీసుకొచ్చిన తర్వాత ఊరికి ఓపెన్ చేసి చూస్తే ఇట్ ఈస్ లైక్ రిటన్ ఇన్ అనదర్ హీబ్రూ సమ్ లాంగ్వేజ్ విత్ ఆల్ లైక్ ద నెగటివ్ వర్డ్స్. తీసుకున్న ఆవిడకి అవి తెలియదు, ఇచ్చిన ఆవిడ ఎందుకు ఇచ్చిందో కూడా తెలియదు. సో అక్కడ దెర్ వాజ్ ఎ టగ్. ఓకే, ఆవిడ చిన్నప్పటి నుంచి సఫరింగ్ లో ఉన్నారు. ఎవరు? వీళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి. ఈవిడ కోసం వీళ్ళ ఇంట్లో ఒక అంటే వీళ్ళది వీరభద్రుడిది ఉంటుందండి. సో అది తీసే ఆవిడ ఈవిడికి స్టార్ట్ చేసి వదిలేశారు. ఈవెన్ ఆవిడ షీ కేమ్ ఇంటు ద పిక్చర్. సో ఒకటి అవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ హిజ్ మదర్. సో ఆయన వాళ్ళ పూర్వీకులు వాళ్ళ దాంట్లో. సో షీఈస్ లైక్ ఎ స్పిరిచువల్ గైడ్ ఫర్ ద ఫ్యామిలీ. సో ఆవిడ షీ ఇన్వాల్వ్డ్, బట్ బతికుండగా కూడా ఆవిడ వల్ల కాలేకపోయింది. ఆ తర్వాత వీ టు కాల్ దట్ అది తీస్తున్నప్పుడు వీ హ్యాడ్ ఆల్ బ్యాడ్ సౌండ్స్ చుట్టూతా. అండ్ వన్ ఆఫ్ మై కజిన్ అది పట్టుకుంటే లాగేసింది. ఇదంతా వినే వాళ్ళకి వేరేలా అనిపిస్తుంది. ఐ డోంట్ నో, బట్ దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్. వి రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ దిస్. అండ్ ఇంకా మీకు తర్వాత అంటే తను అక్క చెప్తుంటే when I was trying to relate to myself back then, like సేమ్ మా అమ్మగారు ఎట్లాగైతే she used to abnormally ఉన్నట్టుండి సడన్ గా కోపం వచ్చేసి సో స్ప్లిట్ పర్సనాలిటీ లాగా చేంజ్ అయిపోయేది మైండ్. ఇట్ స్టార్టెడ్ ఫర్ మీ యాజ్ వెల్. ఎప్పుడు అది లైక్ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి, బట్ నాట్ ఎవ్రీ టైం. నాట్ విత్ ఎవ్రీవన్. నా ఫ్రెండ్స్ గానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ గానీ కజిన్స్ కి ఎవరికి తెలియదు, మా ఆవిడ ఒక్కడికే తెలుసు. ఐ యూస్ టు ఓన్లీ బీ లైక్ దట్ విత్ మై వైఫ్. ఆబ్వియస్లీ సడన్ గా వస్తుంది కోపం, ఎందుకు వస్తుందో నాకే తెలియదు. అసలు పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది. ఐ యూస్ టు బీ లైక్ హిట్ మై హ్యాండ్స్ టు ద వాల్ అండ్ లైక్ ఇట్స్ లైక్ చాలా సార్లు. ఒకసారి అయితే హ్యాండ్ ఇట్లా నేలకేసి గట్టి కొడుతు సంథింగ్ ఏదో వైఫ్ ఏదో అన్నారు. అసలు అక్కడ రీజన్ కూడా ఏం లేదు పాపం. అంటే నిజంగా చెప్పాలి, ఈ టైంలో మా 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 మదర్ ఎట్లా ఫైట్ చేశారు, మా వైఫ్ కూడా పాపం అట్లనే ఆ సడన్ చేంజ్ని చూసి ఈయన ఎట్లా హ్యాండిల్ చేయాలి అని తనకి తెలియలే పాపం. పాపం షీ వాజ్ కామ్ ఎట్ దట్ టైం. ఓకే ఈయన వదిలేద్దాం ఇట్లాగా అని చెప్పేసి కొట్టి ఇట్లా చేతికి మీరు చూసి చెప్తే నమ్మరు, ఇంత పెద్ద నిమ్మకాయ లాగా పెద్దది ఇట్లా వాచిపోయింది. ఇమ్మీడియట్ సెకండ్ తెలియదు. తర్వాత కాన్షియస్ గా చేసింది కాదు, కాన్షియస్ గా అంటే ఆ టైంలో ఎందుకంటే ఐ లవ్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీకి ఏమైతే నేను భరించలేను. సో ఐ యూస్ టు హిట్ మై సెల్ఫ్. కానీ అది దేని వల్ల తెలీదు అసలు ఎందుకు ఆ స్పైక్ ఎందుకు వస్తుందో నో వన్ నోస్. అండ్ హీఈస్ వెరీ గుడ్. తర్వాత జర్మనీ వెళ్ళాడు, వచ్చాడు, 2 years అక్కడ ఉన్నాడు, జాబ్ చేసుకున్నాడు, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కానీ ఇలాంటిది ఒకటి సైలెంట్ గా వెళ్తూ ఉంది. అండ్ ఐ యూస్ టు హ్యావ్ స్లీప్ పారాలిసిస్. చాలా సార్లు మా వైఫ్ కి చెప్పాను నేను. తను కూడా ఓకే నిద్ర అక్క అడిగారు, అది నన్ను నీకు నిద్రలో నిన్నెవరో కదలకుండా పట్టేసుకున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా అని అడిగారు నన్ను. నాకు ఎలా అనిపిస్తుంది తనకు ఎలా తెలుస్తుంది. అడిగారు కదా, అడిగారు నన్ను. అడిగితే అవునక్క అన్న. ఎప్పటి నుంచి అంటే మరి ఎవరికి చెప్పలేదా నువ్వు అన్నారు. అంటే 1-2 సార్లు వైఫ్కి చెప్పాను. తను అంటే ఓవర్గా స్ట్రైన్ అయినప్పుడు అట్లా అనిపిస్తుందేమో. అంటే ఎట్లా అంటే అది పడుకున్నప్పుడు వెన్ యూ స్టార్ట్ టు గో బెడ్కి వెళ్ళినప్పుడు సడన్గా యూ విల్ అంటే ఒక ఐస్ ఇట్లా సడన్గా ఫ్రీజ్ అయిపోతే ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ వాటర్ ఐస్ ఫ్రీజ్ అయిపోయినప్పుడు మీరు ఎట్లాగైతే చూస్తారో అలా నా బాడీ మొత్తం ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయిన ఫీలింగ్ కింద నుంచి ఇట్లా వచ్చేస్తుంది పైకి. ఆ వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు స్ట్రగుల్ మై సెల్ఫ్ టు రిలీజ్ ఫ్రమ్ మై సెల్ఫ్. నన్ను నేను విడిపించుకోవడానికి చాలా ట్రై చేయాల్సి వస్తుంది. అండ్ జర్మనీలో ఉన్నప్పుడు అది కూడా అడిగారు. జర్మనీలో ఒక్కడనే ఉండాల్సి వచ్చింది 5 months. అప్పుడు అడిగారు
నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవరన్నా మూలుగుతున్నట్టు వినపడేదా అని అడిగింది. అమ్మ బాబాయ్ అడిగితే వినపడింది అన్నా. ఆహా మరి అది ఎవరికి చెప్పవా నువ్వు అన్నారు. అది అబ్నార్మల్ కాదా అన్నారు. అంటే నేను ఏమైనా హాలుసినేట్ అవుతున్నానేమో. జనరల్గా మనం ఒక్కళ్ళే ఉన్నప్పుడు హారర్ మూవీస్ అవి చూస్తుంటాం కదా, చూసినప్పుడు మీరు చెప్తే నమ్మరు, అక్క ఏదైతే అడిగిందో సేమ్ అట్లానే అన్నట్టు సౌండ్లు వినపడైనా పడుకున్నప్పుడు మరి ఇగ్నోర్ చేసేస్తాం కదా మనం, అది పట్టించుకోము. సో ఇంకొకటి అసలు ఇక్కడ దాకా నేను రావడానికి నాకు ప్రాప్తం కలగడానికి రీజన్ ఏంటంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై కజిన్స్ రవి అన్న, హరీష్. అంటే బిఫోర్ దట్ అసలు స్పిరిచువల్గా ఏం పట్టించుకునేవాడిని కాదు. అంటే దైవభక్తి ఉంది కానీ పెద్ద నార్మల్గా ఏదో చేసుకుంటూ నా పాటికి నేను ఉండేవాడిని. సడన్ గా ఏం జరిగిందో తెలియదు ట్రాన్స్ఫర్మేషన్. 2019లో ఒకసారి హరీష్ ఒకసారి చండీ హోమానికి తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందండి. అంటే ఐ వాజ్ టోటల్లీ ఏం జరిగిందో తెలియదు. కంప్లీట్ గా శివారాధన, రుద్రం నేర్చేసుకొని, రుద్రం రోజు బాణలింగం వాడు కూడా వాడే ఇప్పించాడు. బాణలింగం తెచ్చుకొని రోజు బాణలింగంతో అభిషేకం చేసుకుంటూ అట్లా ఒక 4 years చేసుకుంటే గానీ అక్క దగ్గరికి రాలేకపోయాను. ఓహో, అంటే అక్క దగ్గర రాకముందు మీరు ఇవన్నీ చేశా. బట్ ఆ చేసిన వాటి వల్ల కూడా యూజ్ లేదు. ఎందుకంటే అవన్నీ ఇంట్లో ఉన్నాయి కదా. ఒక పక్క మా మదర్ లైక్ సఫర్డ్ సోల్, ఒక పక్క ఒక డివైన్ సోల్, ఒక పక్క ఒక ఈవిల్ ఫోర్స్. ఈ 3 నా చుట్టూవే. అండ్ మధ్యలో నేను అంత ఫోర్స్లో కూడా పాపం 8 ఏళ్ళు మా మదర్ నాతోనే ఉండి నన్ను బయటపడేయడానికి ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు. అంటే ఇంతకన్నా ఒక మదర్స్ లవ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు చెప్పండి. మరి ఆ ఈవిల్ ఫోర్స్ ని బయటకి ఎట్లా పంపించారు, ఏం చేశారు? అదే ఇప్పుడు ఇందాక చెప్తున్నారు కదా, అవి బయట పడేసేసి కొన్ని రిచువల్స్ చేయాల్సి వచ్చింది. సో దానికోసం నానా స్ట్రగుల్ పడాల్సి వచ్చింది. ఎందుకు అంటే హర్డిల్స్. ఇప్పుడు బయట పడేయటం ఎంతసేపు? మంత్రంతో కట్టేసింది కదా, సో ఇట్ స్పీక్స్. అంటే ఇట్స్ లైక్ టైడ్ విత్ రెడ్ క్లాత్. ఇందాక అక్క చెప్పినట్టు దేర్ వాజ్ సంథింగ్ విత్ హెబ్రూ. నేను నెట్లో చాలా రీసెర్చ్ చేసే దాని గురించి. దాని కబాలిస్టిక్ మ్యాజిక్ అంటారంట. లైక్ అదేంటంటే బ్లాక్ మ్యాజిక్ కాదు, అది కైండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్, కబాలిస్టిక్ మ్యాజిక్. 1800s 1700s కింగ్స్ మీదకి ప్రయోగించే వాళ్ళట. అంటే స్లోలీ ఇట్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యూ. ఎవ్వరికి డౌట్ రాదు. యూ విల్ సీ నార్మల్, చాలా నార్మల్గా ఉంటావు నువ్వు. నార్మల్గా అందరితో మాట్లాడుతూ ఉంటావు, అన్నీ చేస్తూ ఉంటావు. సడన్ గా చేంజెస్ వచ్చేస్తాయి అని నేను చూసాను. మరి అదే అది నిజమో కాదో నాకు తెలియదు, బట్ నేను చూసి యూ కాంట్ జస్ట్ రిమూవ్ ఇట్ అండ్ కీప్ ఇట్ అవుట్. యూ కాంట్ డూ దట్. అది చేయలేవా? అలా చెయ్యొచ్చు, కానీ అదే దానికి పద్ధతి. ఎందుకంటే అది ఎలాగా అయితే టై చేశారో యూ హ్యావ్ టు అన్నాట్ ఇట్. నాట్ వేసేయడం, పడేయడం కాదు. ఇట్ షుడ్ నాట్ క్రియేట్ అటెన్షన్ టు అదర్స్. సో వీ హ్యావ్ టు అన్నాట్ ఇట్, వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్, వీ హ్యావ్ టు డిస్పర్స్ దట్. సో అందుకని ఇట్ వాస్ లైక్ ఎ వెరీ టఫ్ జాబ్. సో అది తీసివేసేటప్పుడు ఆ టైమింగ్స్, ఆ కలిపేవి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో వెళ్తున్నప్పుడు అనుకుంటా కదా యూ హ్యాడ్ సమ్ బ్లడ్ ఇంజరీ ఏదో. యాక్చువల్గా కొన్ని అవి తీసేసేటప్పుడు యూ హ్యావ్ టు ఫస్ట్ క్రష్ ఇట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్లో ఐ వాస్ ట్రయింగ్ టు క్రష్ ఇట్ ఆఫ్. when I tried to hit, it's like somebody stopping you. Not stopping. Somebody it pushed it in the other side and it hit on my finger. So hard that immediately like intalav అయిపోయింది వేలు. ఈ వేలు అనుకుంటా. చాలా రోజులు ఆల్మోస్ట్ ఒక 1 month అట్లా ఉండిపోయింది అది. దాని తర్వాత బయటకు వెళ్తుంటే వెళ్ళనీయకుండా, హ్యూజ్ పెద్ద వర్షం, బయటకు వెళ్ళనీయకుండా. ఎందుకంటే ఆ రోజు ఇట్ హ్యాస్ టు బి డన్ దట్ డే. వెళ్ళనివ్వకుండా. అండ్ వెళ్తున్నప్పుడు చిన్న ఫైర్ యాక్సిడెంట్ లాగా కూడా అయింది. సో టు స్టాప్ మీ, అమ్మా లైక్ చాలా హార్డ్, చుట్టూ ఫైర్ వచ్చేసింది నా చుట్టూ, సంథింగ్ అట్లా అయింది. బట్ ఫైనల్లీ యు డిస్పోజ్డ్. అంటే ఒకటే అనుకున్నా, అక్క గైడ్ చేస్తున్నారు, మై మదర్ ఈజ్ విత్ మీ, మా డివైన్ సోల్ చెప్పాను కదా సూరమ్మ గారని, మా నాన్నగారికి మేనత్త అనమాట. దే ఆర్ ఆల్ విత్ మీ. సో ఒకటే అనుకున్నా. అండ్ మీ రుద్రం మీతో ఉంది. మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నా. బట్ అదే చెప్పాను కదా, నేను అంతకుముందు చేసిందంతా ఎటు వెళ్ళిందో తెలీదు. బట్ ఒకటి ఏంటంటే నేను స్ట్రిక్ట్ గా నమ్మా. అలా నమ్మబట్టి ఆ యోగం వచ్చింది, ఇక్కడ దాకా వచ్చి రాగలిగారు. ఎందుకంటే ఇప్పుడు మా మదర్ ఎంత పుష్ చేసినా ఫిజికల్ గా నేను రావాలి కదా ఇక్కడికి, నాకు ఆ ప్రాప్తం ఉండాలి కదా. సో అందుకని
అట్లా గైడ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చి, ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు కలవాల్సిన సందర్భాలు వచ్చినా నేను కలవాలా. వాడు చాలాసార్లు అడిగారు, అక్క ఇంట్లో చండీ హోమం వస్తావా అంటే, వస్తాలే తర్వాత ఎప్పుడైనా అట్లా. అండ్ ఇంకోటి మీరు చెప్పారు, ఆ రోజు అక్క దగ్గరికి చండీ హోమంకి రావడానికి నాకు అన్ని అడ్డంకులు వచ్చాయి, మీరు చెప్తే నమ్మరు. అంటే ఇట్స్ లైక్ చెప్తుంటే ఇవన్నీ నేను చెప్తుంటే కెమెరా ముందు చూసేవాళ్ళు దే ఆర్ మేకింగ్ అప్ స్టోరీ అనుకోవచ్చు, బట్ ఇట్స్ లైక్ నేను సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేసా. నేను ఎవరికి చెప్పలేదు, ఈవెన్ నా క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ్వరికి తెలియదు ఇది. డైరెక్ట్లీ ఇప్పుడే చెప్తున్నా, మేబీ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు నాకు ఫోన్ చేసి తిట్టచ్చు కూడా నన్ను. ఏం జరిగింది? సో ఆ రోజు పొద్దున్న ఫస్ట్ హరీష్తో పాటు వేరే చోటకి చండీ హోమంకి వెళ్ళాము. మార్నింగ్ పూట బిఎస్పీడి అని ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళి అక్కడ చండీ హోమంలో అటెండ్ అయ్యి అక్కడ కొంతసేపు జపం చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హరీష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, వాడు ఏమన్నాడంటే ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతాను, నా కారులో వెళ్ళిపోదాం అంటే, అయితే నేను కారు ఇంట్లో పెట్టేసి వేరే బట్టలు వేసుకొని వస్తారా అని చెప్పా. అని చెప్పి కిందకు వచ్చి వైఫ్ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది, నేను మామూలు కార్లోనే స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నా. వాళ్ళు ఉండి దే ఆర్ ట్రయింగ్ టు స్టాప్ మీ, నువ్వు వెళ్ళకు అని. సండే కదా మనం బయటకు వెళ్దాము, ఎందుకు వెళ్తాం ఇప్పుడు అని చెప్పేసి, లేదు అక్క దగ్గరికి వెళ్ళాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను, ఇవాళ ఎలాగైనా సరే వెళ్ళాలి అని సంభవం నాకు చాలా స్ట్రాంగ్ అనిపించింది ఆ రోజు, వెళ్ళాలి అని. సో అప్పుడు సడన్గా మాట్లాడుతూ వాళ్ళు సర్లే నువ్వు ఇంటికి మేము ఆపేస్తాంలే అంటా ఉన్నారు వాళ్ళు. ఇది ఒక రోడ్డు అనుకోండి, ఇట్లా సైడ్ చిన్న రోడ్డు, ఇటు సైడ్ ఇట్లా నా కార్ పార్క్ చేసింది, ఇక్కడ 2 కార్లు ఉన్నాయి, ఇక్కడ ఎదురు ఇంకో కారు ఉంది. సో జస్ట్ ఇట్లా టర్న్ చేసి ముందుకెళ్ళాలి. ఏం జరిగిందో తెలియదు, లిటరల్గా చెప్తున్నానండి, ఏం జరిగిందో తెలియదు. సంబడి వాస్ ప్రెస్సింగ్ మై లెగ్ సో హార్డ్ ఆన్ ద ఎక్సెలరేటర్ అండ్ కార్ జంప్డ్ ఆన్ టు ద రోడ్. ఒక్కసారి కార్ జంప్ చేస్తే ఐ వాజ్ లైక్, ఇట్లా జంప్ చేసి ఇటు వచ్చి ఇటు తిరిగి సడన్ గా రోడ్డు మధ్యలో కార్ ఆపారు. 1 ఇంచ్ 1 సెకండ్ ఒక్క చిన్న డిఫరెన్స్ ఏమైనా అయ్యి ఉంటే స్ట్రైట్గా వెళ్ళి ఎదరు కార్లు గుద్దేసేవాడిని. అండ్ ఇంకా రాలేను కదా నేను, ఇట్లా గుద్దేస్తే ఏమైద్ది, వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ వస్తారు, వాడి కారు పప్పు అయిపోద్ది, నా కారు పప్పు అయిద్ది, పోలీస్ కేసు అవుద్ది, వాడు నన్ను కదలనిస్తాడు అక్కడి నుంచి. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఐ వాజ్ లైక్ లిటరల్లీ కాళ్ళు చేతులు అంతా షివర్ అయిపోతుంది నాకు. సైడ్కి ఆపి కారు 10 నిమిషాలు అక్కడి నుంచి నేను కదలలేదు అసలు, ఇట్లా ఆగిపోయి చేతులు కాళ్ళు షివర్ అయిపోతున్నాయి. అక్కడ ఎదురుగా ఒక అతను ఉన్నాడు, ఎవరో ఒక అతను బైక్ మీద ఇట్లా ఫోన్ చూసుకుంటున్నాడు, వాడి పక్క నుంచి కూడా ఇట్లా కారు తీసి ఆపా. వాడు ఉండి ఓకే కూల్ ఏం కాలేదులే అని చెప్పాడు వాడు. అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అది ఏదో ఏం తొక్కానో తెలియదు, కాలు నిండా పెంట. ఇట్స్ లైక్ సింబాలిక్ అనుకోవాలేమో మీరు. మరి దాన్ని వేసుకొని ఇప్పుడు ఏం రావాలి, నేను వెనక్కి వెళ్ళిపోదామా అని. వేరే అతను ఇంకో కజిన్ కారులో ఎక్కి వాడి కారు అంతా పెంట చేసి మధ్యలో కారు ఆపి ఆ కారు కడుక్కుంటూ ఇంత జరిగింది. మీరు నమ్ముతారా? అది అసలు అది ఏంటో కష్టాలు రా, దాన్ని ఏమంటారో తెలీదు. ఇంత అంటింది కాలికి ఇంత అంటదో మీరు ఎప్పుడైనా చూసారా? అసలు కాలు కింద చెప్పుకి ఇంత అశుద్ధం. ఇట్స్ లైక్ ఎ సింబాలిక్ షాట్. స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ హి కేమ్ దొల్లుకుంటూ. అదే రాసి పెట్టుంది ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని కలవాలి. అంటే ఇక్కడ ద వే ఐ గాట్ ద కమ్యూనికేషన్ ఫ్రమ్ హిస్ మదర్ ఈజ్ అల్టిమేట్. అండ్ ఆ రోజు కూడా మాట్లాడుతున్నప్పుడు ఎనర్జీ సెషన్ చేస్తున్నప్పుడు జస్ట్ వీఆర్ చెకింగ్ హిస్ ఎనర్జీస్ అండ్ దర్ ఇస్ అ మెషిన్ టు షో దట్. సో చేస్తున్నప్పుడు అందరికీ ఆ షాడో కనిపిస్తుంది, వాయిసెస్ వినిపిస్తున్నాయి. బట్ నాకు వేరే ఇంకొక డాక్టర్ ఎవరు వచ్చారు మాట్లాడడానికి, కలవడానికి. ఆ 5 minutes 10 minutesలో నేను బయటకు వచ్చాను. వచ్చేటప్పటికి హిస్ మదర్ గాట్ సమ్ సార్ట్ ఆఫ్ పాల్పిటేషన్ లైక్ సమ్ అదర్ అదేదో కంట్రోల్ చేస్తున్న ఫోర్స్ మళ్ళీ వస్తుంది అని. సో షీ వాస్ మోర్ వరీడ్ అబౌట్ దట్. సో అలా కాదు, దిస్ ఈజ్ లైక్ ఒక పద్ధతిగా దీన్ని క్లోజ్ చేయాలి అని చెప్పి వీడింట్లో ఏదైతే ఇంకొక ప్యూర్ డివైన్ సోల్ ఉందో ఆ హెల్ప్ తోటి, ఆవిడ హెల్ప్ తోటి వీ క్లియర్డ్ హిస్ మదర్ సోల్. మెయిన్ అది చెప్పాలండి అసలు నిజంగా ఆ టైంలో ఆ విషయంలో మాత్రం లైక్ ఫ్రమ్ దట్ డే ఐ కన్సిడర్ అక్క యాజ్ మై గాడెస్. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇట్స్ లైక్ 8 years నుంచి స్ట్రగుల్ అవుతున్న మదర్కి రిలీఫ్ ఇవ్వడం అనేది ఇట్స్ లైక్ ఒక సన్కి ఇంకా అంతకన్నా ఏం కావాలండి. సారీ అంటే ఎమోషనల్ అయిపోతున్నాను నేను. బట్ యా, అంటే పైకి వెళ్ళలేక అక్కడక్కడ తిరుగుతుంటే మదర్ మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? దట్టు ఒక్క రోజు కూడా మా మదర్ని వదిలి నేను ఉండలేకపోయామండి.
లైక్ ఐ యూస్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై మదర్ అండ్ ఐ యూస్ టు బెగ్ హర్, ప్లీజ్ అమ్మా నువ్వు లేకుండా నేను బతకలేను, నీకేమైనా అయితే నేను ఉండలేను, నా వల్ల కాదు, లే తిరుగు అంటే రేపటి నుంచి తిరుగుతా అనేది. ఒక్క మాట, ఇంకొక మాట కూడా మాట్లాడేది కాదు. రేపటి నుంచి తిరుగుతారా అనేది రోజు. అండ్ మీరు చెప్తే నమ్మరు, మా అమ్మగారు చనిపోయిన తర్వాత 2 ఏళ్ళు మళ్ళీ నా చిన్న కూతురు పుట్టే వరకు 2 ఏళ్ళు అసలు ఈ ప్రపంచంలో లేను నేను. ఐ వాజ్ లైక్ ఐ యూస్ టు ఆల్వేస్ క్రై అండ్ గో టు ఆఫీస్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళిపోయి అటు ఎటో వెళ్ళిపోయేవాడిని. అంటే నిజాంపేటలో ఉండేవాళ్ళం, కుకట్పల్లి నుంచి జయంతి దాటి వచ్చి లింగంపల్లి వరకు వెళ్ళిపోయేవాడిని నేర్చుకుంటా. ఒక ఇన్విజిబుల్ డైమెన్షన్ నుంచి ప్రాక్టికల్గా ఇక్కడున్న సిచ్యుయేషన్కి కమ్యూనికేషన్ లేకపోతే ఎలా ఉంటుందండి? నాకేమో ఆవిడ చెప్పేది నాకు అర్థం కావట్లా. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో ఇన్ టు హర్ ఫ్రీక్వెన్సీ. అంటే నాకంత సినిమా లేదు కదా, అక్కలాంటి వాళ్ళు అయితేనే తప్ప ఆవిడ ఏం చెప్తున్నారో అర్థం చేసుకోలేరు. ఇట్స్ లైక్ ట్యూనింగ్ కదా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళు చెప్పేది వినపట్టం ఏంటి అనుకుంటారు. రేడియోలో ఒక ఛానల్ మనం ఎట్లా ట్యూన్ చేస్తాము, అట్లా ఆ ఫ్రీక్వెన్సీకి నువ్వు వెళ్ళగలిగితే వాళ్ళు చెప్పేది వినపడుతుంది. మనకు అంత సినిమా లేదు కదా. ఆవిడ ఏదో చెప్పడానికి ట్రై చేసి చాలా అవస్థపడ్డాడు. ఓకే, బయటకు వచ్చారు, బట్ దట్ డిడ్ంట్ స్టాప్. నో, హి వాస్ ఆల్సో హావింగ్ సమ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్. మరి ఎఫెక్ట్ ఆఫ్ దట్ వి హావ్ టు సీ, రైట్? బాడీ గాట్ ఎఫెక్టెడ్. మా మదర్ చనిపోయిన తర్వాత నుంచి ప్రాబ్లమ్ స్టార్టెడ్ ఫర్ మీ. అంతకు ముందు ఐ వాజ్ సో హెల్దీ. తర్వాత నుంచి మీకు చెప్పాను కదా నేను, అంతకు ముందు ఐ యూస్ టు రైడ్ ఆన్ ద రోడ్స్, చొక్కా బటన్స్ ఇప్పేసి అర్ధరాత్రుల పూట 1 గంటకి బండి మీద తిరిగేసామని అదే కాదు. 2016 మా అమ్మగారు ఎప్పుడైతే పోయారో ఆ తర్వాత నుంచి స్లోలీ మై హెల్త్ స్టార్టెడ్ గెట్టింగ్ డిటోరియేటెడ్. అండ్ అది కాకుండా ఇంట్లో ఉన్న యంత్రం పెట్టుకునే ఎఫెక్ట్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల హెల్త్ డిటీరియేషన్, ఆపర్చునిటీ ఎటువైపు వెళ్ళాలో కన్ఫ్యూజన్, అండ్ అన్నింటికన్నా బ్రెత్. వీడికి ఇన్సోమియా ఉండేది, సో హీ కాంట్ ఏబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ. సివియర్ హెడేక్స్, సివియర్ మైగ్రేన్స్. అంటే బికాజ్ నో స్లీప్. ఆ స్లీప్ లో కూడా పట్టేయడము, చేతులు కాళ్ళు, అసలు ఎలాగో బాడీ ఉండాల్సిన కండిషన్ లో లేదు. అలాంటిది స్పైన్ మొత్తం డీవియేటెడ్, హీ కాంట్ సిట్ డౌన్. అండ్ కొంచెం సేపు కూర్చోగానే బ్యాక్ పెయిన్, సర్వైకల్, షోల్డర్స్ మీద ఆల్వేస్ ఎప్పుడు ఏదో బరువు ఉన్నట్టుగానే ఉండేది. ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నాను కదా నేను, మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యవంగానే ఇంకా పెయిన్ స్టార్ట్ అయిపోద్ది నాకు మామూలుగా అయితే. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇదైతే అసలు కంప్లీట్లీ క్లియర్డ్. ఫస్ట్ టైం అక్క సెషన్ చేస్తున్నప్పుడు ఇక్కడంతా ఇట్లా నొక్కి వేలు పెట్టి కటక్ కటక్ అన్నప్పుడు ఇవేవో 2 పగిలాయి ఇక్కడ. ఇప్పుడు గాలి పీల్చరా అన్నారు, పీలిస్తే అక్క గొంతులో గాలి వెళ్ళిపోతుంది అన్న. మా అందరికి అలాగే వెళ్తుందిరా, నీకు పాపం కొత్త ఏమో. అది మీకు ఇప్పుడు అప్పటి వరకు మీకు ఇక్కడ వరకే వెళ్ళేది గాలి, త్రోట్లోకి గాలి వెళ్తుందని నాకు తెలియదండి. ఇంకోటి ఎస్ షేప్ లో ఉండే డీవియేటెడ్ సెప్టమ్, అది క్లియర్ చేసిన తర్వాత ద అమౌంట్ ఆఫ్ రిలీఫ్ హీ గాట్. బట్ ఇవన్నీ మీరు అంటే ఆఫ్టర్ ఆల్ దట్ కరెక్ట్. బట్ అవన్నీ చేశాక అంటే తన పడుతున్న ఇబ్బందిని చూసి సిమ్టమాటిక్ గా బాడీ చెప్పినట్టు మీరు చేశారా, లేకపోతే దానికి కూడా రిపోర్ట్స్ ఉంటున్నాయా? మైగ్రేన్ తాలూకు, ఆ తాలూకు, ఏమేంటి? డాక్టర్స్ ఒపీనియన్ కి వెళ్ళాడు, వాళ్ళే చెప్తాను, వాళ్ళు సర్జరీ చెప్పారు. సర్జరీ అన్నారు. అసలు ఫుల్ స్పైన్ సర్జరీ అయింది, నో సర్జరీ అయింది. ఎన్ని చేయించుకుంటాం? అలా అక్కర్లేదు అని చెప్పి ట్రీట్మెంట్ 2 వీక్స్ ఎగ్జాక్ట్. అండ్ స్పైన్ లో కూడా వీడికి ఒక్కొక్కసారి కొంచెం డిజినెస్ అని చెప్పలేను కానీ ఇంబ్యాలెన్స్ విల్ బి దేర్. ఇదంతా కూడా జస్ట్ బికాస్ హీ కాంట్ ఏబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ. అండ్ ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో వర్క్ చేయడం తోటి ఇట్ గాట్ లైక్ స్టక్ ఓవర్, హెవీగా ఉండేది. సో గేవ్ 2 షాట్స్. ఆ తర్వాత షాట్ అసలు ఏంటో చెప్పండి, ఇంకోసారి కొట్టమని అడిగా. ఎలా పడితే అలా కొట్టరు నీ ఇష్టంగా. అంటే ఫస్ట్ అంతా వాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు స్పైన్ అలైన్మెంట్ చేశారు అన్నమాట. మొత్తం ఇట్లా చేసి సో అట్లా ఒక మజిల్ అంతా ఈజ్ చేసేస్తారు ఫస్ట్. ఆ తర్వాత అలైన్మెంట్ దగ్గర కొంచెం కూర్చో, ఒక స్ట్రోక్ ఉంటది జాగ్రత్త అని చెప్పి ఫస్ట్ అన్న నాకు శాంపుల్ ఇచ్చారు. నాకేం మీద కోపం లేదు అని చెప్పి ఫస్ట్ హిట్ చేసి చూసారు, ఓకే వీడు భరించగలడా లేదా అని. సో తర్వాత అక్క వచ్చి మీరు ఇక్కడ పార్ట్ అని ఇక్కడ ఒకటి ఇస్తే
ఇక్కడికి బ్లో వచ్చిందండి. ఇప్పుడు తల తిప్పి చూడు అన్నారు. తిప్పితే ఆ చివరికి వెళ్ళిపోయింది అట్లా. మామూలుగా అయితే ఇలానే వెళ్ళేది కాదు నా తల. మూమెంట్ రెస్ట్రిక్టెడ్. అంతే, ఇంతకు వెళ్ళేది కాదు. ఇట్లా పట్టుకొని తిప్పాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కార్నర్ వరకు చూడగలుగుతున్నా. అంటే స్టిల్ లాంగ్ స్టాండింగ్ ఉంటే వస్తుంది, బట్ స్ట్రెచెస్ చెప్పారు. వెంటనే అవి చేసుకుంటే ఐ వాస్ గెటింగ్ రిలాక్స్డ్. వస్తుంది, పెయిన్ రావట్లేదు అని చెప్పట్లా. అండ్ కొంచెం వెయిట్ తగ్గాలి, కొన్ని ఉన్నాయి, అవన్నీ చేస్తే ఐ విల్ బి ఫైన్. చేస్తున్నారు మరి అవన్నీ? స్టార్ట్ చేసా. 1.5 kg తగ్గా. ఎంతకాలం అయింది ఇది మీరు మొదలు పెట్టి? జస్ట్ 1 month అంతే. సో ఈ మొత్తం మీరు అసలు ట్రీట్మెంట్ మొదలై జస్ట్ 2 months, 1-2 months. ఇందాక మనం చెప్పిన సినిమా జరిగే 1 year కూడా కాలే. లాస్ట్ సెప్టెంబర్. మీరు ఇవన్నీ చదివారు, తెలుసుకున్నారు, శిక్షణ పొందారు కాబట్టి మీకు ఇది చాలా నార్మల్, కామన్ అనిపించవచ్చు. బట్ మాలాంటి వాళ్ళకి, వినే వాళ్ళకి వాట్ ఈస్ ఆల్ దిస్, నిజంగా ఇలా జరుగుతుందా? పితృదేవతలు మాట్లాడతారా? వాళ్ళ తపన చెప్పుకుంటుంటారా? ఇలాగా వాళ్ళు ఇంత బాధ అనుభవిస్తుంటే మనం కమ్యూనికేట్ చేస్తారా? అది మనకు ఎందుకు తెలియదు. మన రిచువల్స్ మనం అవాయిడ్ చేస్తామండి. తద్దినాల ట్రాష్, అన్ని ట్రాష్ లో బతుకుతున్నాం మనం. బట్ అన్నిటికీ దెర్ ఈస్ అ మీనింగ్ బిహైండ్ దట్, దెర్ ఈస్ ఎ సైన్స్ బిహైండ్ దట్. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ఎలివేట్ యువర్ ఫ్రీక్వెన్సీ జస్ట్ టు గెట్ దట్ టచ్. సో అలా ఎలివేట్ అవ్వడానికి ఉపయోగించుకోవాల్సిన జీవితాలని లో లెవెల్, ఇంకా అవేం లేవులే అని మనం కొట్టి పారేస్తాం. ఇది ఎందుకంటే ఇది బియాండ్ సైన్స్ అండి. ఇదేమి అంత ఆషామాషి థింగ్ కాదు. మాట్లాడుకోవడానికి చూసారు కదా ఎంత భావోద్వేదత ఎలా ఉందో. అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉండాలి, తగ్గిన తర్వాత హౌ హీ ఈస్. ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు మా మదర్ ఏమేమి గోత్రు అయ్యారు, మా మదర్ చెప్తున్నది తను నాకు అక్క చెప్తున్నప్పుడు ఇట్స్ లైక్ ఐ వాజ్ లిటరలీ టాకింగ్ టు మై మదర్ కదా. సో ఆ సిచ్యువేషన్ లో నాకెలా ఉంటది అంటే, మామూలుగానే మా అమ్మగారు చనిపోయినందుకు ఐ వాజ్ లైక్ సగం చచ్చిపోయాను. ఈ కారణం వల్ల చనిపోయి మేమందరం ఇంట్లోనే ఆవిడ ముందే ఉండి మేమెవరం కనుక్కోలేక ఏం చేయలేదు, తిరిగి ఆవిడనే నువ్వు ఎందుకు ఇలా ఉంటావు అని అందరూ తిడుతూ, అసలు ఏంటది చెప్పండి. ఇంకా ఇంకా లోపల దహించుకుపోతాం చాలా. అంటే ఇప్పుడు ఇక యూ క్యాన్ గెట్ యువర్ మామ్ ఎట్ ఆల్, గెట్ హర్ బ్యాక్, ఇంపాసిబుల్. అండ్ దట్ డే అక్క నాకు చెప్పినప్పుడు, రే టైం లేదు, నువ్వు చెప్పింది చేస్తేనే బయటపడతావు అని మీ అమ్మకి రిలీఫ్. అంటే నువ్వేం చెయ్యాలి చెప్పక్క, పైకెక్కి దూకైనా రెడీ, కోసేసుకోనా రెడీ. మా అమ్మకి రిలీఫ్ వస్తుందంటే ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. అండ్ విత్ ఇన్ 1 week అక్క చెప్పినవన్నీ నేను కంప్లీట్ చేశా. అంటే ఎవరైతే డివైన్ సోల్ ఉన్నారని చెప్పారు వాళ్ళ గైడెన్స్ తో. ఆ తర్వాత వాళ్ళ మదర్ కనిపించింది తనకి. ఆ రోజు యాక్చువల్గా ఒక రిచువల్ తర్వాత ఒక కృష్ణానది దగ్గరికి వెళ్ళి ఒక రిచువల్ చేయాల్సి వచ్చింది. మీరు చెప్తే నమ్మరు, అప్పటిదాకా ఫుల్ ఎండ, అంటే చెమటలు పట్టి చచ్చిపోయింది ఎండ. ఆ రిచువల్ అయ్యింది, పెద్ద వాన 2 నిమిషాలు పడి ఆగిపోయింది. ఆయన గురువుగారు అన్నారు, ఇట్స్ కంప్లీట్, నౌ షీస్ హ్యాపీ, ఇట్స్ సక్సెస్, షీస్ హ్యాపీ. ఇప్పుడు రెగ్యులర్ గా, అంటే ఓకే 1 year అయింది ఇది జరిగి, బట్ ఇప్పుడు రెగ్యులర్ గా ఇట్లా అమ్మ చెప్పినట్టు ఈ పితృదేవతలకి సంతర్పణలు మామూలుగా చేస్తున్నా. ఇళ్లలో ఇవన్నీ నార్మల్. పితృకార్యాల దైవ కార్యాలు చేయకపోయినా పర్వాలేదు, పితృకార్యాలు మాత్రం. అండ్ మా తాతగారు మాకు చెప్పింది ఏంటంటే, మా ఫాదర్ వాళ్ళు 3, మా తాతగారు ఒక్కటే చెప్పారు, మీరు కలిసి ఉండకపోయినా నాకు సంబంధం లేదు, నాకు తద్దినం మాత్రం పెట్టాల్సిందే, మీ 3 కలిసి పెట్టాల్సిందే, ఒకడొక చోట కాదు, ఎంతమంది బతుకుంటే అంతమంది. మా పెద్దనాన్న గారు కలిసి పెట్టాలమ్మా, అన్నదమ్ముల కలిసి పెట్టకపోతే అప్పుడు కూడా కలకపోతే ఇంకెప్పుడు కలుస్తారండి. కరెక్ట్, బట్ కలవని కుటుంబాలు చాలా ఉంటాయి, గొడవలు ఉంటాయి, కొట్లాడుకుంటాయి. లేదు కొంచెం అది బాధే. ఆ క్షోభ వీళ్ళ మీద పడుతుంది. ఎక్కడికి పోతాయండి, మనం చేసుకునే మనకు వస్తుంది. అండ్ మామూలుగా ఆలోచించండి, ఇప్పుడు 3 అన్నదమ్ములు కలిసారు అనుకోండి, వాళ్ళ పిల్లలు వస్తారు, అందరూ చోట కలుస్తారు కదా, సంవత్సరానికి ఒకసారి అయినా. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు సొసైటీ ఎట్లయిపోయిందండి మీకు తెలుసు కదా, there are so many issues within the families, property issues and you know ఉంటాయండి. ఒకటి కాదు, అవన్నీ మనం లౌకికంగా మనం చూసుకుంటే అందరికి అన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ ఇఫ్ యు ట్రై టు సీ ఆన్ ద ఎటర్నల్ సైడ్, యా కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్. మనమందరం సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా, హాయిగా, ప్రశాంతంగా బతకాలంటే అందరూ కలిసి కనీసం తద్దినమన్నా కలిసి చేయాలి, కలిసి పెట్టుకోవాలి. అదొకటే మనకి మన పెద్దవాళ్ళు చెప్పింది అదే కదండి.
సంతోషం సగం బలం. సంతోషం అంటే మన అనుకున్న వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు. సో ఆ బలాన్ని మనకి నెక్స్ట్ ఇయర్ వరకు కాపాడడానికి వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ రిమెంబరెన్స్లో మనం చెయ్యాలి అంటే, అండ్ దానికి తర్వాత బియాండ్ దట్ వైదిక ప్రమాణం ప్రకారం కూడా జీవి వెయిట్ చేస్తూ ఉంటుందండి, నాకు ఎవడు పెడతాడా అని, తన వాళ్ళు ఎవరు ఉంటారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో పెట్టాలి. నౌ థింగ్స్ ఆర్ స్లోలీ గెటింగ్ సెటిల్ డౌన్. అంటే నేను అనేది ఓకే, ఎనర్జీ సెషన్ అనేది మనం ఒక టైటిల్ ఇచ్చాం దానికి, కానీ అమ్మ ఏదైతే ఒక ప్రక్రియ స్టార్ట్ చేసిందో అదేంటి, ఒక మనిషి లోపల బాడీ మనకు చెప్తుంది చాలా విషయాలు, నాట్ జస్ట్ ఫిజికల్, ఇమోషనల్, మెంటల్, అన్ని రకాల సోల్ కనెక్షన్, బియాండ్ హ్యూమన్, బియాండ్. అంతకు ముందంతా నాకు ఎట్లా ఉండేదంటే, నేను ఎప్పుడు వెళ్తా సినిమాల్లోకి, ఇంక ఇంతేనా నా లైఫ్, ఇలా చచ్చిపోవాల్సిందేనా అంటే వీడు కొంచెం ఆర్టిస్ట్ గా వెళ్ళాలని బాగా పీకుల ఆట ఉండేది. అంటే చేశాను, ఒక మూవీ చేశాను, అది నాకు తప్ప ఎవరు తెలియలేండి, వేరే విషయం. అలాగే వేసుకుంటూ ఉంటాడు జోకులు. ఓకే. సో ఆ తర్వాత చాలా ట్రై చేశాను, అక్కడ దాకా వచ్చిపోవడం, అటు వచ్చిపోవడం, ఇటు వచ్చి, అంటే ఎలా నాకు మీకు చెప్తే నంబర్ ఎలా ఉంటుందంటే, కరెక్ట్గా నా కెరియర్లో ఒక పీక్ సిచ్యువేషన్లోకి నేను వెళ్ళేటప్పుడు, అంటే ఐటీ ప్రొఫెషనల్లో, అంటే అన్ని మర్చిపోయి వర్క్ చేసుకుందాం అని అలా వెళ్ళే టైంలో కరెక్ట్గా ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది నాకు, అటు వెళ్తా. చివరికి అది అవ్వదు. ఈ పార్టీకి ఆల్మోస్ట్ నేను ఒక సీనియర్ మేనేజర్, డైరెక్టర్ లెవెల్లో ఉండాల్సిన, అంటే ఇంకా మేనేజర్ దగ్గరే ఉన్నా. దట్స్ ఓకే. అంటే నేను చేయాలనుకున్నది చేయడానికి ట్రై చేసి, అది వేరే విషయం. ప్రయత్నం చేయకుండా ఎవరు సక్సెస్ అవ్వలేరు. వెన్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఐ గో అండ్ యాక్ట్. ఎగ్జాక్ట్లీ. చాలా తగ్గింది, లేకపోతే నార్మల్గా నా పని నేను చేసుకుంటున్నా, వస్తే వెళ్ళి చేస్తున్నా. రీసెంట్గానే ఒక సినిమా చేశాను, చిన్న సీనే, బట్ అది ఎడిటింగ్లో తీసారు, అది వేరే విషయం. దానికి కూడా నాకేం బాధ లేదు, ఇట్స్ ఓకే, ఇట్ ఇస్ ఫైన్. టుడే హౌ ఆర్ యూ ఫీలింగ్? హౌ ఇస్ లైఫ్ టుడే? అదే చెప్తున్నాను కదా, ఐ వాజ్ లైక్ ఇట్స్ ఓకే, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఫైన్, ఈస్ ఫ్లోయింగ్ విత్ ద ఫ్లో, ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. అంటే ఎర్లియర్ ఎలా ఉండేదంటే, ఐ వాంటెడ్ టు గో విత్ ద ఫ్లో, బట్ ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. దట్స్ ద డిఫరెన్స్. ఇదివరకు ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్లు పెట్టుకుని గో విత్ ద ఫ్లో అని పెట్టుకుని ఇంట్లో కూర్చొని నేర్చేవాడిని. ఇప్పుడు నిజంగా ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. బట్ యు ఆర్ నాట్ పుట్టింగ్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్. సూపర్, వెరీ నైస్. చాలా థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మ, లాస్ట్ వర్డ్ ఫ్రమ్ యూ అబౌట్ ఫనీ. హౌ డు యూ ఫీల్ నౌ అబౌట్ హిమ్? Now he is having complete freedom for his life. Yeah. And he is not obstructed with any other things. ఎక్కడైతే మంచి ఉంటుందో చెడు కూడా ఉంటుందండి. దీనికి ఏ విషయానికైనా సరే. సో అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. రెండోది, ఒకసారి ఒక మబ్బు లాంటిది కమ్మేసి ఉన్న జీవితానికి ఆ మబ్బు క్లియర్ అయిపోతే ఎలా అయితే సన్ రేస్ లా కనిపిస్తాయో, దట్ ఈస్ లైక్ ద ట్రూ ఎసెన్స్ ఫర్ ద లైఫ్. సో అలాంటి లైఫ్ ఒకటి పొందుతున్నప్పుడు ఒకలాంటి ఆనందం ఉంటుంది. సో అది ఏంటి, అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ, నీ కష్టమా నా కష్టమా అని కాదు, ఏ కష్టమైనా అంతే. అది ఫిజికల్ అవ్వచ్చు, మీరు అన్నట్టు ఎమోషనల్ అవ్వచ్చు, మీరు అన్నట్టు బియాండ్ అవ్వచ్చు. కరెక్ట్. బట్ వేర్ ద సఫరింగ్ ఇస్తే, వెన్ యూ ఐడెంటిఫై ఇన్ ద రైట్ వే, ఇట్ కెన్ బి క్లియర్డ్. సో అది కూడా పర్పస్ఫుల్గా, ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ లైక్ ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్ వీ గాట్. లేకపోతే అసలు అలాంటివి ట్రేస్ చేయడం ఇంపాసిబుల్. సో అలాంటిది ట్రేస్ అవ్వడం అనేది, ఇట్ ఈస్ లైక్ బ్లెస్డ్ థింగ్ విత్ అవర్ ట్రైనింగ్. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు మనం మంచి కోరుకుంటారు కాబట్టి, వాళ్ళు మనకన్నా దూరం ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి, దెర్ విల్ బి ఆల్వేస్ లైక్ ఏ ప్రాపర్ కమ్యూనికేషన్. బట్ వీఆర్ నాట్ ఇన్ దట్ ఫ్రీక్వెన్సీ టు రిసీవ్ ఇట్. సో ఇలాంటి ట్రైనింగ్స్తో ఇలాగ నేర్చుకున్న పరవిద్యలు అంటాం వీటిని. ఈ పరవిద్యకు సంబంధించి ఉపాసనా బలంతో అవి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పరవిద్యలన్నీ నీ జీవితాన్ని ఉద్ధరించే విద్యలు అవన్నీ షుడ్ లెర్న్. అండ్ ఇట్ ఈస్ హై టైం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ముందు వీఆర్ స్టక్ ఇన్ మెటీరియలిస్టిక్ కదండి. అసలు దాని పైకి రావ ముందు వస్తే. కానీ నేను ఒకటి చెప్పనారా, వన్స్ యూ లైక్ ఫోకస్ ఆన్ దాట్, ఆటోమేటిక్ గా మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని నీకు ఫాలో అయిపోతాయి. 108 ఉపనిషత్తులు దీని మీద రాశారు అంటే అదని చిన్న విషయం అండి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం. కరెక్ట్. అండ్ దాంట్లో అవి చాలా, అంటే ఉపనిషత్తులో సంస్కృతం మనకు అర్థం కాదు, నథింగ్ లైక్ దట్. మనం మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా, బట్ అది మనకి సంస్కృతం ముందు నుంచి ఉన్నది కదా. దాని తెలుగులో అర్థం అయ్యేలాగా చాలా పుస్తకాలు ఉన్నాయి. అవి ఒక్కసారి వాటి మీద ప్రశాంతంగా ఫోకస్ చేస్తే యూ ఫైండ్ ఎన్ ఆన్సర్ ఫర్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫణి. విష్ యూ గుడ్ లక్.